ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పందెంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ బహుమతిని గెలవాలనే లక్ష్యంతోనే పరిగెడతారు. వారు గెలుస్తారో లేదో తెలియకపోయినా తమ బలాన్ని మొత్తం ఉపయోగించి పరిగెడుతూ ఉంటారు. ఏంటిది పందెం అంటున్నారు, పరిగెత్తడం అంటున్నారు, నాకెందుకు ఇవన్నీ, నేను ఏ పోటీలోనూ పాలు పంచుకోవడం లేదు కదా అనుకుంటున్నారా? క్రైస్తవులైన మనకు కూడా ముఖ్యమైన ఒక పరుగు పందెం ఉందండి. దాని గురించి మీకు గుర్తు చేయాలని, ఈ పరుగు పందెంలో నేను మీకు తోడుగా ఉన్నాను అనే భరోసా ఇవ్వాలని యేసయ్య మీతో చెప్తున్న మాటలు ఇవి. ఈరోజు యేసయ్య మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? హెబ్రీయులు 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. నీతి కిరీటం కోసం, నిత్య రాజ్యం కోసం మనం పరిగెత్తవలసిన పందెం ఇది. తప్పక మనం గెలవవలసిన పందెం ఇది. ఈ పందెంలో ఓడిపోవడం వలన కలిగే పరిణామాలు శాశ్వతమైనవి, భరించలేనివి. మరి పందెంలో గెలవడానికి కావాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా? ప్రార్థించడం, విశ్వాసము కలిగి ఉండడం, బైబిల్ను ధ్యానించడం. ఈ మూడిటిని చేయడం ద్వారా సాతాను శక్తులను అడ్డుకునే బలం మీరు దేవుని నుండి పొందుకుంటారు. ఈ లోక పాపంలో పడిపోకుండా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటారు. దానివల్ల ఆటోమేటిక్గా ఈ పందెంలో మీరు పరిగెత్తవలసిన, మీకు విజయాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన ఆ యేసుని మంచి మార్గంలోనికి మీరు ప్రవేశిస్తారు. కాబట్టి ఈ రోజు నుండి అలసిపోక, శ్రద్ధతో, క్రమశిక్షణ మరియు అచంచలమైన దృష్టితో యేసు వైపు చూచు ఓపికతో పరిగెత్తి ఆ నిత్య రాజ్యమును, ఆ నీతి కిరీటమును పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.